హలో అందరికీ. ఈరోజైతే మార్నింగ్ 7 అయింది. రోజు నేను బ్రేక్‌ఫాస్ట్ ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేస్తానో, ఈరోజు ఒక మినీ వ్లాగ్ చేద్దామని చేస్తున్నాననమాట. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఆకుకూర పప్పు పెడుతున్నాను. నేనిక్కడ కొయ్య తోటకూర ఆకుకూర తీసుకొని పెడుతున్నాను. 1 మినిట్‌లో ఇదంతా చూపియటం కష్టం కదా! రైస్‌కి కూడా పెట్టేశాననమాట. ఇడ్లీ వేద్దామని నైటే పిండి బయట పెట్టుకున్నాను కానీ, ఇడ్లీ వేయాలనిపించలేదు. సో, పునుగులు తినాలనిపించి ఎప్పుడు ఇడ్లీ పిండితోనే ఏం తింటాంలే అని చెప్పి సొరకాయ ఉంటే సొరకాయతో పునుగులు ట్రై చేస్తున్నాననమాట. చాలా బావుంటాయి. ఇక్కడే చట్నీకి కూడా రెడీ చేసేసుకుంటున్నాను. సో, పప్పు అయిపోయిందనమాట. చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్ హీట్ పెట్టుకున్నాను. సో, పిండి కలిపేసి ముందే పెట్టేసుకున్నాను కాబట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇలాగ పునుగులు వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. మీరెప్పుడైనా ట్రై చేశారా ఇలా సొరకాయ పునుగులు? ఒకవేళ ట్రై చేస్తే గనుక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంతకి మీ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి? ఇక్కడైతే ఆకుకూర పప్పు కోసం తాలింపు పెట్టేస్తున్నాను. సో, లంచ్ బాక్స్‌లోకని అప్పడాలు కూడా వేయించాను కదా! ఈరోజు నేను చేసిన రెసిపీస్ అయితే ఇవే అన్నమాట.